జై చేనేత, జై జై చేనేత, జై పద్మశాలి, జై మార్కండేయ. చేనేత వస్త్రాలు ధరిద్దాం, నేత కార్మికులను ఆదుకుందాం. నేడు భారతదేశంలోనే నేత కార్మికులకు నేసేవాడికి గౌరవమైనటువంటి రోజు. ఎందుకంటే ఆనాడు యుగాలు దేవుళ్లకు రాజులకు కూడా మరి మనందరం కూడా ఏదైతే నరాలని దారాలుగా మార్చి వస్త్రాలు అందించినటువంటి మరి పెద్ద సమాజం మన సమాజం. నేడు భారతదేశ వ్యాప్తంగా మరి అన్ని రాష్ట్రాల్లో చేత వృత్తి చేస్తున్నటువంటి వృత్తిదారులకు కూడా శుభాకాంక్షలు చెప్పుకుంటూ నేడు ఏదైతే 1905 ఆగస్టు 7వ నాడు మరి విదేశీ వస్తువుల బహిష్కరణ, స్వదేశీ వస్త్రాలు వాడకం పేరుతో భారతదేశ స్వతంత్రానికి మరి ఒక ఉద్యమానికి నాంది పలికిన రోజుగా మనందరం కూడా చెప్పుకుంటున్నాం. అదే రోజును భారత ప్రభుత్వం 2015లో చేనేత దినోత్సవాన్ని జరపడానికి కూడా మన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏదేమైనప్పుడు కూడా భారతదేశంలో నేత కార్మికుడు ఇప్పటికీ అన్నమో రామచంద్ర అనేటువంటి విషయాల్లో కార్మికునికి ఇంకా కూడా ఆకలి తీర్చిన పరిస్థితి ఉంది. ఆత్మహత్యలు ఇంకా కూడా కాబడుతున్నాయి. మరి ఆత్మహత్యలు కానీ ఆకలి తీరాలనే ప్రయత్నంలో భాగంగా మరి 120 సంవత్సరాలు స్వతంత్రం ఆనాడు ఉద్యమం నుంచి నేడు ఉద్యమానికి 120 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది. ఈ 120 సంవత్సరాలు పూర్తి చేసుకున్నప్పుడు కూడా మరి కడుపుతో ఉన్నదంటే కూడా అది బాధేస్తున్నది. అది సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తిగా మనం బాధ్యత గుర్తించాలి. ఆ బాధ్యత ఆధారంగా నేత కార్మికులను ఆదుకోవాలి, నేతన్నలకు మేమున్నాం అనేటువంటి భరోసా ఇవ్వాల్సినటువంటి ప్రయత్నంలో భాగంగా అఖిల భారత పద్మశాలి సంఘం, అదేవిధంగా రాజకీయ విభాగాలు, మహిళా విభాగాలు, చేనేత విభాగాలు, యువజన విభాగాలు అన్ని విభాగాల ఆధ్వర్యంలో కూడా తెలంగాణ ప్రాంతం, మహారాష్ట్ర ప్రాంతం, కర్ణాటక ప్రాంతం అన్ని ప్రాంత సంఘాల నాయకత్వంలో ఈరోజు భారతదేశ వ్యాప్తంగా నేతన్న యాత్రని ప్రారంభిస్తున్నందుకు ధన్యవాదాలు తెలుస్తున్నాం. నేతన్న యాత్రలో భాగంగా మరి అదేవిధంగా మరి ఎందుకు నేతన్న యాత్ర చేస్తున్నామంటే మరి నేత కార్మికుల సమస్యలు ఎక్కడ రాష్ట్రంలో అక్కడే ఉన్నాయి. నేత కార్మికుడు ఇంకా కూడా సమస్యల పరిష్కారం కొట్టుమిట్టాడుతో పరిస్థితి కనిపిస్తున్నది. మరి మేము ఈ బాధ చెప్పుకోవాలంటే కూడా బాధేస్తున్నది. రాబోయే రోజుల్లో భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో నేత కార్మికులతో మరి వాళ్ళతో మాట్లాడి మరి రౌండ్ టేబుల్ సమావేశాల ద్వారా మరి వాళ్ళని దగ్గరై వాళ్ళ సాధక బాధకాలు తెలుసుకొని అదే గ్రామాల్లో కూడా మా నేత కార్మికుల వస్త్రాలు తయారు చేసేటువంటి వస్త్రాలను ధరించి మరి ఫ్యాషన్ షోలు నిర్వహించి ఆ గ్రామాల్లో మేము మొగ్గలు వేస్తున్నాం, మేము జాతీయతను కాపాడిన వ్యక్తులం, భారతదేశంలో ఉత్పత్తి కులాలుగా మేము కూడా పేరున్న కులంగా మా కులం ఉన్నది కాబట్టి మమ్మల్ని గౌరవించండి, మమ్మల్ని ఆదుకోండి అని చెప్పే విధంగా ప్రయత్నంలో భాగంగా ఈ యాత్ర సాగుతుంది. దాంట్లో భాగంగా రేపు ఆగస్టు 14 నాడు పుట్టపాక గ్రామంలో ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రస్తుతం యాదాద్రి జిల్లా ఉన్నటువంటి పుట్టపాక గ్రామంలో మరి ఈ సందర్శన కూడా నేతన్న యాత్ర ప్రారంభోత్సవానికి మొదటి కార్యక్రమంగా తుది ప్రయత్నాలు దిట్టున్నాయి. దాంట్లో భాగంగా అందరూ భాగస్వామ్యాలు కావాలి. ఇది ఒక సమాజం, కులం కాదు, అందరి బాధ్యతగా గుర్తించాలని కూడా మరి పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మరి హాజరైనటువంటి మహిళామణులు, మరి అఖిల భారత పద్మశాలి సంఘ సెక్రటరీ జనరల్ గడ్డం జగన్నాథం గారు, అలాగే ట్రెజరర్ కొక్కుల దేవేందర్ గారు, మరి యొక్క రాజకీయ విభాగంతో పాటు హ్యాండ్లూమ్ విభాగానికి కూడా మరి బాధ్యత వహిస్తూ కార్యక్రమ నిర్వాహకులు బొల్ల శివశంకర్ గారు, తెలంగాణ పద్మశాలి సంఘం యొక్క చేనేత విభాగం అధ్యక్షులు కందగడ్ల భిక్షపతి గారు, తెలంగాణ మహిళా అధ్యక్షురాలు రూపా గారు, స్వప్న గారు, తర్వాత శశికళ గారు, సునీత గారు, గ్రేటర్ హైదరాబాద్ మహిళా అధ్యక్షురాలు శారదక్క గారు, వ్యూవర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ చైర్మన్ బరంగల మధుసూదన్ గారు, ఇంకా తదితర వివిధ విభాగాల్లో బాధ్యతలు వహిస్తున్నటి మహిళామణులు, ముఖ్యులందరికీ కూడా నా నమస్కారాలు. అందరికీ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు. మిత్రులారా, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ నేత మరి యొక్క వ్యవసాయం తర్వాత చేనేత రెండు కళ్ళు అని అంటున్నారు. రెండు కళ్ళు ఏ రీతిలో ఉన్నాయి? ఒక గుడ్డి కన్ను, ఒక మంచి కన్ను లాగా ఉంది. చేనేతకి మరుగున పడేసి మరి ఎలాంటి వాళ్ళకి ఉపాధి హామీలు కానీ చేయూతనివ్వకుండా ఊరికే ఒంటెద్దుని నడిపినట్టుగా వ్యవసాయానికి మాత్రం ఎరువులకు ఇస్తారు, పంట నష్టానికి ఇస్తారు, ప్రతిదానికి పోరాటం చేస్తే వాళ్ళు లబ్ధి చేకూరుస్తున్నారు. వీరు బడ్జెట్ కేటాయిస్తున్నారు. అందులో 1% కూడా మన చేనేతకి ఇవ్వకుండా ఊరికే మనల్ని లాలించి
బిస్కెట్ దూరం నుంచే చూపించి మనని తృప్తిపరిచి ముందుకు తీసుకెళ్తున్నారు. ఇది చాలా అన్యాయం. రాబోయే రోజులలో కేంద్ర ప్రభుత్వం కూడా ఏదైతే మాట్లాడుతున్నారో దాన్ని రుజువుగా వ్యవసాయానికి ఎంతైతే హామీలు ఆ యొక్క అభివృద్ధికి కార్యక్రమాలు చేస్తున్నారో మరి దాంతోపాటుగా దీన్ని కూడా సమపాలల్లో ఈ చేనేతను రక్షించుకొని దేశాని కోసం మరి మన మానవ సంరక్షణ కోసం పనిచేసే ఈ యొక్క చేనేత వృత్తి అంతరించిపోకుండా కాపాడాల్సిన బాధ్యతలు ఈ కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కొంతవరకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంత అంటే పూర్తిగా ఉప్పు లేని కూర కాకుండా కొంత ఉప్పు వేసినట్టుగా కొంతవరకు మెరుగే ఉంది. కానీ ఇంకా కూడా ప్రణాళికలు చేనేత వర్గాల వారిని వారు ఏదైతే ఆత్మహత్యలు చేసుకుంటున్నారో అవి నివారించడానికి ఏ రకంగా మనల్ని కాపాడగలమో మరి అవి అనేక మంది అధ్యయనం చేస్తున్న వాళ్ళు ఉన్నారు. వారి ద్వారా రిపోర్ట్స్ తీసుకొని మరి యొక్క పద్మశాలి చేనేత ఈ వర్గాల వారిని మరి యొక్క పరిశ్రమని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలది ఉన్నది. మరి దానికి సాధించుకోవడానికి మనం కొంచెం 4 అడుగులు ముందుకేద్దాం, ప్రతిఘటిద్దాం, అడుగుదాం, పోరాడదాం. ఈ యొక్క పోరాటానికి మన అందరి మద్దతు కూడా అవసరం. కాబట్టి మహిళలు, యువకులు, నేటి తరం వారు అందరూ కూడా మాకు సంఘీభావం తెలుపుతూ మా అడుగులో అడుగు వేస్తూ ముందుకు రావాలని ప్రతి ఒక్క చేనేత వర్గాల వారిని, పద్మశాలీయులని, మహిళలని, యువకుల్ని మరి ఇంకా ఐటీ ప్రొఫెషనల్స్ ఉన్నారు కూడా వారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే వారికి పద్మశాలి సంఘము, పద్మశాలి కులం అంటే కూడా తెలీదు. నాకు తెలియదు మమ్మీ అంటున్నారు వాళ్ళు, మనం పద్మశాలిలం అంటున్నారు కొందరు పిల్లలు. ఎందుకంటే వాళ్ళ పెంపకం ఆ మాదిరిగా ఉంది. కాబట్టి ఈ యొక్క వ్యవస్థని పరిరక్షించుకొని భావితరాలకి ఈ పరిశ్రమని ఇంకా పటిష్టపరిచి ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని మరి మీరందరూ కూడా మాకు సంఘీభావంగా వెన్నంటి ఉండి మమ్మల్ని ముందు నడిపించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ జై మార్కండేయ, జై పద్మశాలి, జై చేనేత. ఈరోజు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంలో అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఇక్కడ వీవర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ పద్మశాలి భవన్ నారాయణగూడలో అనేక కార్యక్రమాలు చేనేత గురించి చేస్తూ ఉంటాము. ఈ మధ్యనే ఒక 4 రోజుల ముందే మన వీవర్స్ది ఎగ్జిబిషన్ జరిగింది. అది చాలా బాగా ప్రోత్సాహంగా జరుపుతూ ఉన్నది. లాస్ట్ ఇయర్ కూడా చేశాము, ఈసారి కూడా చేశాము. ఇక్కడ చేసే అన్ని కార్యక్రమాలను కూడా వీవర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ తరఫున నేను చైర్మన్గా మన బరెంకల మధుసూదన్గా అన్ని కార్యక్రమాలను ప్రోత్సహిస్తామని చెప్పేసి చెప్తున్నాను. జాతీయ దినోత్సవం జరుపుతుంది. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షులు కందగట్ల స్వామి గారికి, అదేవిధంగా వీవర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ అధ్యక్షులు బరెంకల మధుసూదన్ గారికి, మరి అఖిల భారత పద్మశాలి సంఘం రాజకీయ విభాగం, అదేవిధంగా మరి చేనేత విభాగం ఇన్ఛార్జు బొల్ల శివ గారికి, తెలంగాణ చేనేత విభాగం అధ్యక్షులు కందగట్ల భిక్షపతి గారికి, మా అఖిల భారత పద్మశాలి సంఘం ట్రెజరర్ మన కుక్కల దేవేందర్ గారికి, మహిళా అధ్యక్షురాలు తెలంగాణ మహిళాధ్యక్షురాలు కుంటుక రూప గారికి, స్వప్న గారికి, గ్రేటర్ మహిళా అధ్యక్షురాలు శారదక్క గారికి, ఇంకా అందరికీ పేరున నా నమస్కారాలు మరియు చేనేత జాతీయ దినోత్సవ శుభాకాంక్షలు. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలైనా తరతరాలుగా ఉన్నటువంటి మన చేనేత రోజు చివరి దశకు వస్తుంది తప్ప ఇంకా ముందుకు పోవడం లేదు. ఏదైతే జాతీయోద్యమంలో మరి చిహ్నంగా మన రాట్నాన్ని పెట్టి గాంధీ గారు ముందుకు పోయిన సంగతి మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా స్వాతంత్రం వచ్చిన తొలినాళ్ళలో రైతన్న, చేనేత, నేతన్న అనే ముఖ్యులమని చెప్పడం జరిగింది. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏవి కూడా మనను ఆదరించక, మనకు బడ్జెట్ కేటాయించక మన చేనేత వ్యవస్థ అంతా కూనారెళ్ళిపోతుంది. కాబట్టి మరి మన అఖిల భారత పద్మశాలి సంఘం తరఫున శివన్న ముందుకొచ్చి ఈ ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా దీన్ని జాగృతం చేసి
మన చేనేత కార్మికులను నేత వృత్తిని అందరికీ తెలియపరిచే విధంగా ప్రయత్నాలు చేసేందుకు ముందుకు వచ్చినందుకు వారికి మొదటగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి వీరు తీసుకున్నటువంటి ఈ మహాయజ్ఞంలో మేమందరం కూడా వారికి మద్దతుగా ఉండి ఈ కార్యక్రమాన్ని మేము కాకుండా అందరూ కూడా మహిళలు అందరూ కూడా దిగ్విజయం చేయాలని చెప్పి కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. హ్యాండ్లూమ్ డే చేనేత దినం రోజున పెద్ద ఎత్తున ప్రభుత్వం ద్వారా ప్రోగ్రాం చేయడం జరిగింది. మరి చేనేత కార్మికులకు చేనేత నాయకులకు అందరికీ మరి చేనేత దిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ చేనేత యాత్రని చేనేత వర్గాలు, చేనేత కార్మికులు, చేనేత కళాకారులు అందరూ మూకుమ్మడిగా చేనేత యాత్రని, చేనేత సమస్యల గురించి మనం సాధించుకోవడానికి అందరూ కలిసికట్టుగా మరి యాత్రని జయప్రదం చేసి మరి ఈ యాత్ర మరి శివగారు అఖిల భారత ద్వారా శివగారు మరి చేనేత రాజకీయ విభాగాల అధ్యక్షులు శివగారు అధ్యక్షున ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు కాబట్టి వాళ్ళకు పూర్తి మద్దతు చేనేత వర్గాలు, చేనేత నాయకులు పూర్తి మద్దతు ఇచ్చి ఈ యాత్రని జయప్రదం చేస్తామని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.